ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సత్తా, ప్రత్యేకంగా హైదరాబాద్ సత్తా ప్రపంచానికి మరోసారి తెలిసి వచ్చింది. దేశ రక్షణ రంగానికి తెలంగాణ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. ఐటీ కేంద్రంగా, ఏరోస్పేస్ హబ్గా పేరుగాంచిన ఈ భాగ్యనగరంలో 37కు పైగా కేంద్ర రక్షణ, పరిశోధన, రక్షణ పరిశ్రమలు ఉన్నాయి. దేశ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో వాడిన స్పైస్ 2000 క్షిపణులు హైదరాబాద్లోని కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థ తయారు చేసినవే. ఆపరేషన్ సింధూర్ కోసం కూడా హైదరాబాద్లోని రక్షణ రంగ సంస్థలు తయారు చేసిన స్పేస్ క్షిపణులను ఉపయోగించారు. దేశ రక్షణ సన్నద్ధతలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పేందుకు ఈ పరిణామాలే నిదర్శనం. హైదరాబాద్లో ఉన్న 37 రక్షణ రంగ సంస్థలతో పాటు ఇంజనీరింగ్ కాలేజీలు, టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు, డిఆర్డీఓ అనుబంధ పరిశోధనా కేంద్రాలు రక్షణ రంగానికి నాణ్యమైన మానవ వనరులను అందిస్తున్నాయి. ఇస్రోకు ఉపయోగపడే డేటా సెంటర్తో పాటు శాటిలైట్ తయారీలో అవసరమైన చిన్న చిన్న బోల్టులు, ఇంజన్లు, టర్బైన్ లాంటి అనేక పరికరాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. హకీంపేట్లో కేంద్రీకృతమైన ఎయిర్ ఫోర్స్ స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలోని టాటా ఏరోస్పేస్ సెంటర్, క్షిపణి రూపకల్పనలో కీలక పాత్ర పోషించే డిఆర్డీఓ తదితర పదుల సంస్థలతో రక్షణ పరిశోధనలకు నగరం కేంద్రంగా ఉంది. ఆపరేషన్ సింధూర్లో హైదరాబాద్ రక్షణ తయారీ రంగం తన సామర్థ్యాన్ని చాటింది. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి కీలక క్షిపణుల తయారీలోనూ హైదరాబాద్లో ఉన్న రక్షణ రంగ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ ఆయుధాలతోనే పాక్ వెన్నులో భారత్ వణుకు పుట్టించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత హైదరాబాద్లో ఉన్న రక్షణ రంగంలోని కంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 37 ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడే నిలవై ఉన్నాయి. ఓన్లీ సంస్థలే కాదు, సంస్థకు కావాల్సిన వనరులు కూడా మన దగ్గర ఉన్నాయి. వనరులు మీన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు, సైంటిస్టులు చాలామంది, వాట్ ఆర్ నాట్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఓన్లీ సిటీ అండ్ మిసైల్ సిటీ ఆఫ్ ఇండియా. భారత మిసైల్ క్యాపిటల్గా పేరుగాంచిన హైదరాబాద్ అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ రక్షణ తయారీ సంస్థలకు నిలయంగా ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే డిఆర్డీఓ, బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బీఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రీసెర్చ్ సెంటర్ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు అనేక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఆదాని ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎంటీఆర్ టెక్నాలజీస్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, రఘువంశీ, జెన్ టెక్నాలజీస్, ఎస్ఈసి ఇండస్ట్రీస్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. క్షిపణి వ్యవస్థలకు కీలకమైన సబ్ సిస్టమ్లను ఈ సంస్థలు సరఫరా చేస్తాయి. ఆపరేషన్ సింధూర్లో ఈ కంపెనీలు తయారు చేసిన ఆయుధాలు సత్తా చాటాయి. దీంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కొనుగోలు చేసి నిల్వ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పాక్తో కాల్పుల విరమణ కుదిరినా అది తాత్కాలికమేనని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులు, డ్రోన్లను కొనుగోలు చేసి నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో సైనిక దళాల నుంచి వచ్చిన ఆర్డర్లను కంపెనీలు 6 నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేసేందుకు గడువిచ్చేవారు. ఇప్పుడు కొద్ది నెలల్లోనే సరఫరాలు పూర్తి చేయాలని సైనిక దళాలు కోరుతున్నాయి. పాకిస్తాన్ మన మీద దాడి చేయాలంటే దాడి చేయాలని ఆలోచన చేసినా సరే హైదరాబాద్ అస్త్రాలు అనేవి గుర్తుకు వస్తాయి. ఈ హైదరాబాద్ అస్త్రాలే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మరణ శాసనం రచిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.